ఎస్ ట్రేడర్స్, ఒకసారి బిట్ కాయిన్లో చూడండి. ఇది స్ట్రైక్ ప్రైస్ వచ్చి 1,17,400 స్ట్రైక్ ప్రైజు. ఇది ప్రైస్ మనకి బిట్ కాయిన్లో సేమ్ ప్రైస్ ఉన్నప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ మార్నింగ్ 7కి తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఎంట్రీ తీసుకున్న పాయింట్ ఇక్కడ. ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఎన్ని గంటలు అంటే 7 o'clock క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత, అంటే ఒకసారి చూడండి, 7 o'clock క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత, ఎందుకు బ్రేక్ అయిన తర్వాత అంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఏ టైము మిడ్నైట్ 2:15కి మన ఫార్మేట్లో వచ్చింది. ఫార్మేట్లో వచ్చిన తర్వాత బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మన ఫార్మేట్ ఇక్కడ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత, ఈ 7 గంటలు బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ పెట్టాను. మళ్ళీ ఆ తర్వాత మన స్టాప్ లాస్కి రాలేదు. డైరెక్ట్గా మన ఎంట్రీ పాయింట్ నుంచి పైకి వెళ్ళిపోయింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ వెళ్ళిందంటే, ఒకసారి చూడండి ఎన్ని పాయింట్స్ వెళ్ళిందో. ఇక్కడ ఫస్ట్ స్వింగ్ ఇది 314 పాయింట్స్ వెళ్ళింది. కానీ నేను టార్గెట్ ఇక్కడి వరకు పెట్టాను. యాక్చువల్గా ఇక్కడ లాస్ట్ స్వింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ ఎంటైర్ పైనుంచి కిందికి వచ్చిన స్వింగ్ వరకు పెట్టుకున్నాను. కానీ మనకి 4:15 to 4:30 to 5:30 లోపు ఈరోజు ఎక్స్పైర్ అయిపోతుంది కనుక, ఈ 4:30 లోపు ఇక్కడి వరకు ఈ స్వింగ్ దాటి పైకి వెళ్ళకపోతే, ఒకవేళ ఇప్పుడు ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఈ స్వింగ్ దాటి పైన క్లోజ్ కాలేదు అంటే, నేను ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ను నేను ఇక్కడే ఉంది. ఇంకా స్టాప్ లాస్ యాక్చువల్గా ఇంకా నేను మార్చలేదు. మార్చితే ఒకవేళ మార్చుంటే ఇక్కడ కొట్టేసేది. ఇక్కడ కూడా ఎందుకు కొట్టిందో మీకు రీజన్ చెప్తాను. ఇక్కడ కూడా కొట్టడానికి ఎందుకు వచ్చింది అనేది. అయితే ఇంత కిందికి ఎందుకు వచ్చింది పైకి వెళ్ళి కూడా అనేది ఒకసారి చూడండి. అబ్జర్వేషన్ క్లియర్ పాయింట్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ 30 minutesలోకి వెళ్తే 30 minutesలో మన ఫార్మేట్ మళ్ళీ క్రియేట్ అయిందనమాట. ఒకసారి చూడండి, స్లో అయిపోయింది. 30 minutesలో మన ఫార్మేట్ మళ్ళీ వచ్చింది. ఇక్కడ స్లో అయిపోయింది, చాలా స్లో అయిపోయింది. సరే 15 minutesలో చూడండి, మన ఫార్మేట్ ఇక్కడ కిందికి వచ్చినా కూడా మళ్ళీ మన ఫార్మేట్ ఇక్కడ క్రియేట్ అయింది, అప్ వెళ్ళింది. మళ్ళీ డౌన్ ఎందుకు వచ్చింది అనడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఇక్కడ ఇంతవరకు రావడానికి రీజన్ ఉంది. అది 30 minutesలో వెళ్తే అర్థమవుతుంది. 30 minutesలో ఏం క్రియేట్ చేసిందంటే, ఒక రెడ్ క్యాండిల్, ఆ తర్వాత 2 క్యాండిల్స్ దాని లోపల క్రియేట్ అయ్యాయి. అందుకోసం మళ్ళీ పైకి పోయిన తర్వాత కూడా మళ్ళీ ఇది స్టాప్ లాస్ కొట్టడానికి వచ్చిందనమాట. ఇంకా ఈ స్టాప్ లాస్ దాటి మళ్ళీ కిందికి రాదనుకుంటున్నాను నేను 3:30 4:30 వరకు. ఒకవేళ 4:30 లోపు మనకి స్పీడ్గా పైకి వెళ్తే ఈ టార్గెట్ రీచ్ అవుతుంది. ఒకవేళ రీచ్ కాలేదంటే నియర్ బై మళ్ళీ ఇక్కడ 580 ఆర్ ఈ 500 దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అంటే అది కొద్దిసేపు టైం వెయిట్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మనం తీసుకున్న ఎంట్రీ ఏ రకంగా వచ్చిందో. బిట్ కాయిన్లో కూడా అదే రకంగా మనకి ఎంట్రీ వచ్చింది. ఓకే, చూడండి, చూసిన తర్వాత అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు అకౌంట్స్ ఉన్నవాళ్ళు, బీటీసీలో ఉన్నవాళ్ళు, బిట్ కాయిన్లో ఉన్నవాళ్ళు, డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి. 1,17,400 స్ట్రైక్ ప్రైస్ సిఈ. ఓకే, థ్యాంక్ యూ.